నా పేరు ఎస్ మస్తాను. నేను ఏదో ఈ ఒక్కపేల చెట్లు, ఆపిల్ చెట్లు ఇవెల్లా రకరకాలుగా నాటుకొని మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. ఏదో ప్రభుత్వం వాళ్ళు మనకు మళ్ళా ఇంకా కొన్ని మొక్కలు ఇంకా మంచి మంచి మొక్కలు కింద తెచ్చిచ్చే నాటగలుగుతాం. మేము చూపిస్తాం అంతా. బాగా ఫేమస్గా ఉంటాయి. ధర్మారం వంటి ఆపిల్ మొక్కలు తెచ్చినాము. ఇక 45 డిగ్రీలకు ఆపుతాయి ఇవి. ఈ ఒక కాయ మటుకు బాగా అన్నారి కాయ బాగా ఫేమస్ ఉంటుంది అని చెప్తాడా. మంచి మంచి మొక్కలు తెచ్చి మాకు ప్రభుత్వం వాళ్ళు ఆదరిస్తే ఇంకా కొన్ని సబ్సిడీ అటువంటి ఇచ్చే ఇంకా మేము ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేస్తాము అని. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాం? ఏమేమి మా ఒక పేర్లు నిమ్మ తోట ఇట్లాంటి వల్ల నాటుకుంటున్నాము. పంట పలహారాలే మేము చేసుకునేది. ఎక్కువ పంటలు పెద్దగా తీసుకోవడం. ఈ రైతులము చిన్న చిన్న పంటలు పోతే అప్పులు పడతాము. యాదో ఈ పంటలు వేసుకుంటే యాదో అప్పులు పడకుండా చేసుకోవచ్చు అని నేను అభివృద్ధి. ఇది 3 ఏళ్ళకి వస్తుంది సార్ కాపు. 3 ఏళ్ళ తర్వాత కాపు అభివృద్ధి అవుతుంది. ఇది చేసుకోవచ్చు. ఎక్కడికి పంపిస్తారు? ఇక్కడనే లోకల్ అమ్ముకోవచ్చు. ఇవి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇంకా మనం ఏమైనా ఫ్యాక్టరీకి ఇది పోవాల్సిన పని లేదు. ఇక్కడనే లోకల్ అమ్ముకోవచ్చు. మనం ప్రేమస్ అంగళ్ళ గింగళ్ళకి అమ్ముకోవచ్చు. అన్ని చేసుకోవచ్చు. కాపు వచ్చినాయి కానీ అవి ఎండకు తట్టుకోలేకుండా ఉన్నాయి. కొన్ని వరకు ఎండలు ఎక్కువైతే ఇది అవుతున్నాయి. చూసినాము, అది చెక్ చేసినాము. దాన్ని మేము ఆశ ఇచ్చాము. దానికి ఇది బాగుందని ఆ ఆపిల్ నాటిచ్చినాము. అన్నారి ఆపిల్ దీని పంట బాగుంటుందని ఇది చేస్తున్నాము. దీనికి ఏదైనా ప్రభుత్వాలు ఆదరిస్తే ఇంకా కొన్ని రకాలు తెచ్చి ఫాబ్రికేకి ఇంటి అక్కడి నుంచి తెచ్చి మొక్కలు తెచ్చి నాటి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాను. ఆపిల్ ఏం లేదు సార్, ఇది మామూలుగా మందులు వేయకూడదు. దీనికి ఏదో ఎరువు ఒక మన్ను అది వేసుకోవాలి. మనం దీనికి ఏప చెక్క అటువంటివి వాడాలా. మనం ఇది చేయకూడదు. దానికి ఏదో పంట బాగా వచ్చి ఇంకా మనకు లోకల్కు బాగా డబ్బులు వచ్చాయని చూసి మేము ఆలోచించి చేస్తున్నాము. దాన్ని ఇదిగా చేస్తున్నాము. ఇంకా అందుకే ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇంకా సహాయం చేస్తే ఇంకా ఒక కొన్ని రకాలు కూడా నాటగలుగుతాము. సబ్సిడీ ఏం రాలేదు. నా సబ్సిడీ రాలే. మేము సొంతమే అభివృద్ధి చేసుకున్నాము. అవి చేసుకున్నాము. ధర్మారము అక్కడి నుంచి తెచ్చినాము. ధర్మారం నుంచి వాళ్ళు చెప్తే ఇంకా వేసి చేసినాం. ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాలి? వారానికి ఒకసారి వేసుకోవాలా. నీళ్ళు ఎక్కువ తేమ ఉండకూడదు. తేమ అర్ధడి ఉండాలా. ఇది చేసుకోవాలా. పురుగు మందు కొట్టుకోవాలా చెట్టు ఎక్కి రాలంటే. రసాయనాలు లేకుండా ఓన్లీ సేంద్రియ ఎరువులతో ఇది కావాలా. దానికి మందులు ఊరికే పై మందులు కొట్టుకోవాలా. పురుగు ఆకు తినకుండా. అప్పుడు చెట్టు అంతా ఇది వస్తుంది. ఈ వానకాలం వల్ల పురుగు మందు కొట్టుకోవాలా. ఎండాకాలం కొట్టకునే పర్వాలే. అది పద్ధతి. దాన్ని ఇదే యాపిల్ ఎందుకు వేసినారు మీరు? ఈ యాపిల్ మేము ఏదో అభివృద్ధి కావాలని వేసుకున్నాము. చూస్తాము, వేసుకొని ఆ వాతావరణానికి చూపెడతామని వేసినాము. అదే చూసి ఇది చేస్తాము. అది ఇక్కడ ఏం లేదు. ఒక పేలు నిమ్మ తోట, ఏది మార్కెట్లు అవి నాన్నగా వేసుకున్నాము. ఇంకా ఏదో సబ్సిడీ ఇచ్చే బాగుంటుంది. ఏదో సేద్యాలు వేసుకొని బండి గిల్లి చిన్న బండి ఇచ్చి అని దీనికి అవకాశం వస్తుంది. ఏదో గడ్డి పడకుండా చేసుకుంటుండొచ్చు. అది మా పద్ధతి.